ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యం నుండి యెషయా గ్రంథము 52వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. సువార్త ప్రకటించుచు, సమాధానం చాటించుచు, సువార్తమానం ప్రకటించుచు, రక్షణ సమాచారం ప్రచురించు వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. వారు బంధకాల్లో ఉన్నారు. దేవుని ఆలయానికి చాలా దూరంగా ఉన్నారు. వారి సొంత గృహాల్లో లేరు. బానిసత్వంలాగా వారు ఇతర దేశంలో చాలా దూరంగా ఉన్నారు. ఇటువంటి సందర్భంలో వారు ఎంత దేవుణ్ణి విసిగించినా, ఎంతగా దేవుణ్ణి బాధించినా దేవుడు తిరిగి వారికి ఆదరణ కలిగించే వాక్యాలు తెలియపరుస్తున్నాడు. వారికి నిరీక్షణ కలిగించే వాక్యాలు తెలియపరుస్తున్నాడు. వాళ్ళని బలపరుస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. ఈరోజు కూడా మనల్ని బలపరుస్తున్నాడు. ఎలాగంటే నీ దేవుడు ఏలుచున్నాడు. ఇన్ని రోజులు మీరు బానిసత్వంలో ఉన్నారు అని అనుకుంటున్నారు కదా, త్వరలో మీ దేవుడు మిమ్మల్ని ఏలబోతున్నాడు. మీకోసం ఉదయిస్తున్నవాడు, మీకోసం అనుగ్రహించబడినవాడు మిమ్మల్ని ఏలబోచున్నాడు. మీరు చాలా సందేహంలో ఉన్నారా? మీ దేవుడు మీకోసం ఉదయించాడు అన్న సంగతి గుర్తు చేసుకునండి. చీకటిలో ప్రపంచంలో అంతా చీకటి కమ్మిపోయింది. ఎలాగైతే గొల్లలు అలాంటి చీకటిలో ఉన్నారో వారికి కూడా దేవుడు ఉదయించాడు అన్నది గుర్తు చేసుకోనండి. మీ ప్రార్థనలు ఆలస్యమైనయా? మీకోసం రక్షకుడు ఉదయించాడు అని గుర్తు చేసుకోనండి. భవిష్యత్తు అంతా అగమ్య గోచరంగా ఉందా? దేవుడు మీకోసం ఉదయించాడని గుర్తు చేసుకోనండి. మీ దేవుడు ఏలబోచున్నాడని ఈ వాక్యం ధైర్యపరుస్తుంది. అంత మాత్రమే కాకుండా అడ్వెంట్ కాలం ఎంతో గొప్పగా శుభవార్తలు మనకు అందించబడినాయి. సువార్త ప్రకటించబడింది. ఒక మంచి వార్త, రక్షకుడు మన పాపముల కోసమై ఆయన జన్మించాడని, మరియు కూడా లోకము ఇచ్చినటువంటి శాంతి కాదు, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నానని ఆయన మనకు సమాధానం అనుగ్రహించాడు. సంతోషకరమైన సంగతులు, మన పాపములు ఇంకెన్నటికి గుర్తురావు అన్నటువంటి సంగతులు, మరియు కూడా రక్షణ అనుగ్రహించి సదాకాలము మనం ఆయనతో ఉండబోతున్నామన్న సంగతి, ఇవి ప్రకటించినటువంటి గొప్ప యేసు ప్రభు ఎంతో సుందరంగా కనపడుతున్నాడని ప్రవక్త ఎంతో గొప్పగా ఒక పెయింటింగ్ లాగా, ఒక ఊహా చిత్రంలాగా రాసుకున్నాడు. అలానే దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం అందరం కూడా పొందుకుందాం గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన యేసయ్య, మా కోసం రక్షణ భాగ్యము అనుగ్రహించావు నాయన. నీవు మమ్మల్ని ఏలబోతున్నందుకు నీకు కృతజ్ఞతలు. మా కోసం నువ్వు అనుగ్రహించబడి తండ్రి, మా కోసమే ప్రభా ఎన్నో తండ్రి గొప్ప కార్యములు మా కోసం ఉంచినందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. తండ్రి, నీ యొక్క కృపలో దీవెనలో ప్రభు మేము మమ్మల్ని కప్పుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.